అందరికీ నమస్కారం అండి. మనం పురాణాల్లో చాలా కథలు విన్నాము. కొన్ని కథలు మనకంత పెద్దగా తెలియవు. శివుడికి ఒక సోదరి ఉందన్న విషయము చాలా మందికి తెలియదు. శివుని సోదరి ఎవరు? ఆమె జీవితం ఎలా ఉంటుంది? ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. శివపురాణం ప్రకారము ఒకరోజు పార్వతీదేవి శివుడిని చూసి, "మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నా మనసు పంచుకునే చెల్లెలు ఉన్నట్టయితే చాలా బాగుండేది" అని కోరుకుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి కోసము తన తపస్సు ద్వారా అచ్చం తనలానే ఉండే ఆశావరి అనే సోదరిని సృష్టించాడు. ఆమె శివుడిలాగానే పొడవాటి జుటాజుటంతో, భీకరమైన స్వభావంతో తపస్సులో మునిగిపోయేది. కానీ ఆమెకు శివుడికి ఒక చిన్న తేడా ఉంది. ఆమె పాదాలు పగిలిపోయి ఉంటాయి. పార్వతీదేవి చాలా ఆనందించి ఆమెకు స్నానం చేయించి కొత్త బట్టలిచ్చింది. ఆశావరికి చాలా ఆకలిగా ఉండటంతో పార్వతీదేవి ఆమెకు భోజనం పెట్టింది. పార్వతీదేవి పెట్టిన భోజనాన్ని ఆశావరి గబాగబా తినేసింది. మొత్తం భోజనం తినేయటంతో కైలాసంలో ఇంక భోజనం లేకుండా పోయింది. కానీ ఆశావరి మాత్రము ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉంది. ఏం చెయ్యాలో అర్థం గాని పార్వతీదేవి శివుడికి ఈ విషయం చెప్పటానికి బయలుదేరింది. కానీ ఇంతలో ఆశావరి చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. పార్వతీదేవిని బంధించి తన పగిలిపోయిన పాదాల్లో దాచేస్తుంది. శివుడు ధ్యానం నుంచి బయటికొచ్చిన వెంటనే ఆశావరి దగ్గరికి వస్తాడు. పార్వతీదేవి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తాడు. కానీ ఆమె మాత్రం సమాధానం చెప్పదు. కానీ చివరికి తన కాలిని కదిలించటంతో పార్వతీదేవి బయటికొస్తుంది. అది చూసిన పార్వతీదేవి చాలా ఆశ్చర్యపోతుంది. ఆశావరి ప్రవర్తన చూసి, "నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండాలంటే నీ స్వభావాన్ని మార్చుకోవాలి" అని చెప్పింది. శివుడు అప్పుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు. "రక్త సంబంధం లేని స్త్రీలు ఒకే నీడలో కలిసి ఉండటం అసాధ్యము" అంటాడు. అలా అని ఆశావరిని కైలాసం నుంచి పంపించేస్తాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని పురాణ కథల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.